హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా చేద్దాం. చూడండి ఏమేం కావాలో. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, ధనియా పొడి, ఎగ్స్, ఎల్లిపాయ, మిరియాలు, దాల్చిన చెక్క, నిమ్మకాయ. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చిలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ గోల్డ్ కలర్ వచ్చేలా చేసుకోవద్దు, ఓన్లీ కొంచెం వైట్గా ఉండేలా ఉన్నప్పుడే తీసేయాలి. కొన్ని ఎల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం పేస్ట్, కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కొద్దిగా ఎక్కువనే తీసుకోండి. కొత్తిమీర వేసాం కదా, కొత్తిమీరని ఎక్కువ ఫ్రై కానివ్వద్దు, ఎందుకంటే అంత టేస్ట్ ఉండదు. స్టార్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం, పెట్టుకోవాలి ఎగ్స్ కి, ఎందుకంటే ఆయిల్ ఎగ్ లోపలికి వెళ్ళి నీట్గా కుక్ అవుతుంది. అలా అయితే టేస్ట్ ఉంటుంది. చూడండి ఇట్లా. చూడండి ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఆ లోపు నేనైతే ఇది మిక్సీ పట్టుకున్నాను పేస్ట్. ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ మొత్తం దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎక్కువ వాటర్ వేయొద్దు, చిక్కగా ఉంటేనే బాగుంటుంది. కానీ కొన్ని పోసుకోవాలి, కొన్ని ఎక్కువ పోసుకోవద్దు. ఇలా చూసారు కదా, ఇది నీట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూడండి ఇప్పుడు దీన్ని నీట్గా కలుపుకోవాలి. ఆయిల్ అంతా విడిపోవాలి దాని నుండి, అప్పుడు టేస్ట్ అవుతుంది. సో ఇలా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, ధనియాల పౌడర్, గరం మసాలా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం. ఇప్పుడు కలుపుకుందాం ఇది మొత్తం. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. దీంట్లో ఉన్న ఆయిల్ కూడా వేసేసుకుందాం.
నీట్గా కుక్ అయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. కొద్దిగా నిమ్మకాయ వండుకుందాం. అంతే అండి, ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. చూడండి, కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. చూడండి, ఎగ్ మసాలా విత్ బగారా రైస్ టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నా.